మీకు తెలుసా, ఒకప్పుడు భారతీయ సినిమా ప్రపంచాన్ని ఏలిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు తన జీవితం ఒక దశలో కంప్లీట్ గా చీకట్లోకి వెళ్ళిపోయింది. కళ్ళ ముందే సినిమాలు మాయం, లక్షల్లో అప్పులు, ఆస్తులు కోల్పోయే పరిస్థితి. అందరూ ఆయన పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన ఆ కష్టాల నుండి ఎలా బయటపడ్డారు? ఎర్లీ 2000 టైంలో 90 కోట్ల రూపాయల అప్పు ఎలా తీర్చారు? తిరిగి తన స్థాయిని, గౌరవాన్ని ఎలా సంపాదించుకున్నారు అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమితాబ్ బచ్చన్ ఒక గొప్ప స్టార్. జంజీర్, షోలే, దీవర్ వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్లేస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారు. 1980 నుండి మొదలుకొని 90s ఎండింగ్ వరకు ఆయన పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. యాక్టర్ గా గౌరవం, మంచి రికగ్నిషన్ వచ్చాక ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. 1996 లో అమితాబ్ బచ్చన్ ABCL అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా అతను సినిమా ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇంకా టీవీ ఛానల్స్ వంటి వ్యాపారాల్లో అడుగు పెట్టాలని భావించాడు. ఆయన లక్ష్యం వచ్చి ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కొత్త దారిలో తీసుకెళ్లడం. కానీ ఈ వ్యాపార ప్రయత్నాలు ఆయన అనుకున్న విధంగా సాగలేదు. ABCL సంస్థ చేసిన కొన్ని సినిమాలు, టీవీ ప్రాజెక్టులు ఇంకా వ్యాపారాలు అన్ని విఫలమయ్యాయి. తేరా జాదూ చెల్ గయా ఇంకా లాల్ బాద్షా వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అంతేకాకుండా ABCL ప్రారంభించిన టీవీ ఛానల్ కూడా పెద్ద విజయం సాధించలేదు. ఈ ఫెయిల్యూర్స్ వల్ల ABCL కంపెనీ తీవ్ర ఫైనాన్షియల్ లాసెస్ ని చూసింది. దీనికి కారణం వచ్చి ABCL కంపెనీని మేనేజ్ చేయడానికి సరైన ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ లేకపోవడం, ఇంకా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా డిసిషన్స్ తీసుకోవడం వల్ల కంపెనీ కష్టాల్లోకి వెళ్ళిపోయింది. అయితే సినిమా నిర్మాణం, ఈవెంట్ మేనేజ్మెంట్, టీవీ ఛానల్ లాంటి పలు రంగాల్లో ఒకేసారి గొప్ప మార్పులు తీసుకురావాలని కంపెనీ భావించింది. బిగినింగ్ లోనే కంపెనీ ఇవన్నీ మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయింది. అమితాబ్ బచ్చన్ గారికి బిజినెస్ లో అంత అవగాహన లేకపోవడం, ఇవన్నీ మేనేజ్ చేయాల్సి రావడంతో హ్యాండిల్ చేయలేక ఈ కంపెనీ ఫెయిల్ అయింది. దాంతో ఎర్లీ 2000 లోనే ఆయనకి 90 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. దాంతో తను సంపాదించుకుందంతా పోయింది. ఈ తీవ్ర నష్టాల్లో ఆయన్ని కేవలం ఫైనాన్షియల్ గా మాత్రమే బాధ పెట్టలేదు, ఆయన గౌరవం, పేరు అనేవి పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయాయి. ఈ టైంలోనే ఆయన ఆరోగ్యం దెబ్బతినింది. ఆయన లోన్స్ కట్టలేకపోయారు. ఆయన ఇల్లైన ప్రతీక్షతో సహా ఉన్న ఆస్తులన్నీ బ్యాంక్ సీజ్ చేసింది. ఆల్మోస్ట్ దివాలా తీసే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆయన సిచ్యువేషన్. ఈ టైంలో అమితాబ్ బచ్చన్ గారు సినిమాలో వర్క్ కోసం తెగ వెతుకుతూ ఉండేవారు. అయితే ఆయన ఆర్థిక సమస్యలు ఇంకా గతంలో జరిగిన వైఫల్యాల వల్ల నిర్మాతలు ఆయనను సినిమాల్లో పెట్టుకోవడానికి వెనుకాడేవారు. ఒక పక్క చేతులు సినిమాలు లేవు, ఇంకో పక్క పెద్ద లాసెస్. ఇంకా ఇందులో లాస్ అయిన వాళ్ళు వచ్చి గొడవ చేయడమే కాక ఆయన మీద 55 కేసులు పెట్టారు. దాంతో ఆయనకి ఇంకా ఏం చేయాలో తోచలేదు. ఆ టైంలో ధీరుభాయ్ అంబానీ గారు హెల్ప్ చేస్తాను వచ్చినా ఆయన అందుకు ఒప్పుకోలేదు. తన కొడుకైన అభిషేక్ బచ్చన్ తో ఇలాంటి టైంలోనే మనం బిగినింగ్ రూట్స్ ని వెతుక్కోవాలని చెప్పి పెద్ద డైరెక్టర్ అయిన యాష్ చోప్రా దగ్గరికి వెళ్లి తనకు ఒక జాబ్ ఇప్పించమని కోరాడు. ఆ టైంలోనే మొహబెట్టన్ అనే సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దాంతో 2000 సంవత్సరంలోనే కౌన్ బనేగా కరోడ్పతి అనే టీవీ షో హోస్ట్ చేయమని అమితాబ్ బచ్చన్ ను ఆహ్వానించారు. KBC ఎవరు ఊహించినంత విధంగా ఒక సూపర్ హిట్ అయింది. ఆ షోతో ప్రజలలో అమితాబ్ పట్ల ఉన్న అభిమానాన్ని తిరిగి అందుకున్నాడు. ఈ షో దాదాపు ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ని మార్చింది. KBC ద్వారా అతనికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది. దాంతో మెల్లిమెల్లిగా తను చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ వచ్చాడు. KBC తర్వాత అమితాబ్ తన కెరీర్ ను తిరిగి బిల్డ్ చేసుకున్నారు. బాగ్బాన్, బ్లాక్ వంటి సినిమాలు అతనికి మళ్లీ విజయాలు తెచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్రముఖ బ్రాండ్లతో ఎండోర్స్మెంట్ ఒప్పందాలు చేశాడు. తనకున్న ఇమేజ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ లో దూసుకుపోయి దాంట్లోనూ డబ్బులు సంపాదించారు. ఇంకా అమితాబ్ కొన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు కూడా పెట్టారు. అతను ముంబైలో ఉన్న విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేశాడు. అలా అమితాబ్ బచ్చన్ గారు తన అప్పులన్నీ చెల్లించి తన ఫైనాన్షియల్ స్టేటస్ ని తిరిగి అందుకున్నాడు. ఆయన స్టోరీ ద్వారా మనకు సక్సెస్ అనేది శాశ్వతం కాదు, అలాగే ఫెయిల్యూర్ కూడా. ఆయన భారీ స్థాయిలో ఫైనాన్షియల్ లాసెస్ ను చూసినా తన పట్టుదల, కష్టపడే గుణం ఇంకా సరైన నిర్ణయాలతో తిరిగి సక్సెస్ ని అందుకున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఎదిగే సమయంలో తప్పులు జరుగుతాయి, కానీ వాటిని ఒప్పుకొని వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగితే ఏ స్థాయికైనా చేరవచ్చని అమితాబ్ గారి జర్నీ మనకు చెప్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.